హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈ ఛానల్లో ఇంగ్లీష్కి సంబంధించి ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాం కదా. ఆల్ క్లాసెస్ సంబంధించి ఇంగ్లీష్ లెసన్స్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం అండ్ గ్రామర్ టాపిక్స్ అలా. సో ఈరోజు గ్రామర్ టాపిక్స్లో భాగంగా ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ దీన్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఫస్ట్, వాట్ ఈస్ అ ఫిగర్ ఆఫ్ స్పీచ్? ఏంటి ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అంటే? ఫిగర్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటో తెలుసుకుందాం. A figure of speech is a special creative way of using words to give a sentence more beauty, clarity, emotion or emphasis. సో ఫిగర్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటంటే అదొక స్పెషల్ క్రియేటివ్ వే ఆఫ్ యూజింగ్ వర్డ్స్. సో ఇంగ్లీష్లో ఉన్నటువంటి పదాలని స్పెషల్గా క్రియేటివ్ వేలో ఎలా యూజ్ చేయాలి అని నేర్పించేటువంటి ఒక థింగ్ అనమాట. సో అదేం చేస్తుందంటే ఆ సెంటెన్స్కి చాలా అందాన్ని ఇస్తుంది. మోర్ బ్యూటీ, క్లారిటీ, ఎమోషన్ ఆర్ ఎంఫసిస్. సో ఉన్నదాన్ని హైలైట్ చేసి చెప్తా ఉంటుంది. సంథింగ్ స్పెషాలిటీ వస్తుంది అనమాట ఇవి యూస్ చేయడం వల్ల. ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ద ఆర్డినరీ మీనింగ్, రైటర్స్ యూస్ ఫిగరేటివ్ లాంగ్వేజ్ టు క్రియేట్ ఇమేజరీ ఆర్ స్ట్రాంగ్ ఎఫెక్ట్స్ ఇన్ ద రీడర్స్ మైండ్. సో ఆర్డినరీ మీనింగ్లో రాయకుండా రైటర్స్ ఏం చేస్తారంటే ఈ ఫిగరేటివ్ లాంగ్వేజ్ని యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. సో టు క్రియేట్ ఇమేజరీ ఆర్ స్ట్రాంగ్ ఎఫెక్ట్. సో ఇమేజరీ అంటే ఒక సంథింగ్, ఒక లైన్ చెప్పినప్పుడు అది కళ్ళ ముందు కనిపించినట్లు ఆ దృశ్యం ఇదంతా కనిపిస్తుంది అనమాట. అది క్రియేట్ చేయడానికి, ఆ స్ట్రాంగ్ ఎఫెక్ట్ని క్రియేట్ చేయడానికి రైటర్స్ ఈ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ని యూజ్ చేస్తూ ఉంటారు. సో ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఆర్డినరీ వేలో ఇట్లా చెప్తాం, హీ ఈజ్ వెరీ బ్రేవ్, అతను చాలా ధైర్యవంతుడు. ఇది చెప్పడానికి ఫిగర్ ఆఫ్ స్పీచ్ యూజ్ చేసి ఎలా చెప్తారంటే, హీ ఈజ్ ఎ లయన్ ఇన్ బ్యాటిల్. సో యుద్ధంలో అతను ఒక సింహం లాంటి వాడు. సో ధైర్యవంతుడు అని చెప్తే చాలా నార్మల్గా ఉంటుంది, ఆర్డినరీగా. ఇలా చెప్తారు, హీ ఈజ్ ఎ లయన్ ఇన్ బ్యాటిల్. సో సంథింగ్ స్పెషల్ ఉంటుంది అనమాట. ఇదొక మెటఫర్. సో మనం ఈ వీడియోలో ఫిగర్స్ ఆఫ్ స్పీచ్లో ఉన్నటువంటి మెయిన్ టైప్స్, అందులో ఉన్న సబ్ టైప్స్, వీటి గురించి డీటెయిల్డ్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఫస్ట్ మెయిన్ టైప్స్ చూద్దాం. ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ ఆర్ యూజువల్లీ గ్రూప్డ్ ఇంటూ 4 మేజర్ కేటగిరీస్. ఒక 4 ఉంటాయి అనమాట మేజర్. ఫిగర్స్ ఆఫ్ కంపారిజన్ ఒకటి, ఫిగర్స్ ఆఫ్ అసోసియేషన్, ఫిగర్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అండ్ ఫిగర్స్ ఆఫ్ సౌండ్ అని చెప్పి. సో ఈ 4 మెయిన్ టైప్స్లో కొన్ని సబ్ టైప్స్ ఉంటాయి, వాటి గురించి చూద్దాం. బిలో ఈచ్ కేటగిరీ కంటైన్స్ ఇంపార్టెంట్ సబ్ టైప్స్ విత్ డెఫినిషన్స్. సో డెఫినేషన్స్ అండ్ 3 ఎగ్జాంపుల్స్, ఎక్స్ప్లెనేషన్స్ కూడా చూద్దాం. సో ఫస్ట్ ది ఫిగర్స్ ఆఫ్ కంపారిజన్లో ఫస్ట్ వన్, సిమైల్. సో చూద్దాం సిమైల్ అంటే ఏంటి అని. డెఫినేషన్, ఏ డైరెక్ట్ కంపారిజన్ బిట్వీన్ 2 థింగ్స్ యూజింగ్ లైక్, యాజ్, సో, యాజ్. సో రెండు థింగ్స్, 2 ఆబ్జెక్ట్స్ గురించి, 2 థింగ్స్ గురించి డైరెక్ట్గా కంపేర్ చేస్తే మనం, సో వీటిని అంటే ఆ కంపారిజన్లో ఈ పదాలు వాడతాం, లైక్, యాజ్, సో, యాజ్ ఈ 2 వాడుతూ ఉంటాం. సో వీటిని యూజ్ చేసి 2 థింగ్స్ని మనం డైరెక్ట్గా కంపేర్ చేస్తే దాన్ని సిమైల్ అని పిలుస్తాం అనమాట. సో ఎగ్జాంపుల్ చూడండి, హీ ఈజ్ యాజ్ బ్రేవ్ యాజ్ ఎ లయన్. సో 2 టైమ్స్ యాజ్ ఇక్కడ ఉంటుంది. హీ ఈజ్ యాజ్ బ్రేవ్ యాజ్ ఎ లయన్. సో సింహం లాగా అతను కూడా ధైర్యవంతుడు. సింహంతో కంపేర్ చేస్తున్నాం అనమాట. ఎట్లా కంపేర్ చేసాం? బై యూజింగ్ యాజ్ ఈ పదాలను యూజ్ చేసి. సో ఈ 2 థింగ్స్ని, ఆ వ్యక్తిని సింహంతో కంపేర్ చేస్తూ ఉన్నాం. సో దాన్ని సిమైల్ అని పిలుస్తాం. రెండోది, హర్ స్మైల్ షైన్స్ లైక్ ద సన్. సో ఆమె స్మైల్ ఈ సన్ యొక్క షైన్, సో దాంతో కంపేర్ చేస్తున్నాం. హర్ స్మైల్ షైన్స్ లైక్ ద సన్. సో సూర్యకాంతిలాగా ఆమె స్మైల్ షైన్ అవుతూ ఉంటుంది అని చెప్పి. సో దాంతో కంపేర్ చేస్తున్నాం లైక్ అనే పదాన్ని యూజ్ చేసి. సో దాన్ని కూడా మనం సిమైల్ అని పిలుస్తాం. థర్డ్ ఎగ్జాంపుల్, ద బాయ్ ర్యాన్ లైక్ ద విండ్. సో గాలిలాగా, సుడిగాలిలాగా, ఒక గాలిలాగా పరిగెత్తాడు అబ్బాయి అని చెప్పి. సో దీంతో కంపేర్ చేస్తున్నాం కాబట్టి లైక్ అనే పదాన్ని యూజ్ చేసి దీన్ని కూడా మనం సిమైల్ అని చెప్పుకుంటాం. సో ఎక్స్ప్లెనేషన్, వన్ సెంటెన్స్లో చెప్పాలంటే, బోత్ థింగ్స్ ఆర్ కంపేర్డ్ ఓపెన్లీ యూజింగ్ కంపేరింగ్ వర్డ్స్. సో ఓపెన్గా డైరెక్ట్గా కంపేర్ చేస్తారు ఒక 2 థింగ్స్ని, లైక్, యాజ్ ఈ పదాలు యూజ్ చేసి. సో ఆ కంపేరింగ్ వర్డ్స్ యూజ్ చేసి దాన్ని సిమైల్ అని పిలుస్తాం. నెక్స్ట్ మెటఫర్. ఇవన్నీ ఇంపార్టెంట్ థింగ్స్ అనమాట. మెటఫర్, ఏ డైరెక్ట్ కంపారిజన్ బిట్వీన్ 2 అన్లైక్ థింగ్స్ వితౌట్ యూజింగ్ లైక్ ఆర్ యాజ్. సో 2 అన్లైక్ థింగ్స్ని, అంటే రెండిటికి సంబంధం ఉండదు. సో 2 అన్లైక్ థింగ్స్ని డైరెక్ట్గా కంపేర్ చేస్తాం వితౌట్ యూజింగ్ లైక్ ఆర్ యాజ్. సో లైక్, యాజ్ వీటిని యూజ్ చేసి చెప్తే సిమైల్ అంటాము. ఇవి లేకుండా 2 అన్లైక్ థింగ్స్ని మనం డైరెక్ట్గా కంపేర్ చేస్తే మెటఫర్ అని పిలుస్తాం. సో టైమ్ ఈజ్ ఎ థీఫ్. ఇక్కడ లైక్, టైమ్ ఈజ్ లైక్ ఎ థీఫ్, ఇట్లా లైక్, యాజ్ ఈ పదాలు లేవు కదా. సో అవి లేకుండా డైరెక్ట్గా కంపేర్ చేస్తున్నాం కాబట్టి దీన్ని మెటఫర్. టైం అనేది ఒక దొంగ. సో దొంగతో కంపేర్ చేస్తూ ఉన్నారు వితౌట్ యూజింగ్ లైక్ ఆర్ యాజ్. సో దీన్ని మెటఫర్ అని పిలుస్తాం.
హర్ వాయిస్ ఈజ్ మ్యూజిక్ టు హిస్ ఇయర్స్. సో ఆమె వాయిస్ తన చెవులకి మ్యూజిక్ అని చెప్పి చెప్తాం. మ్యూజిక్ లాంటిది అని చెప్పలేదనమాట. మ్యూజిక్ అంతే. సో సంగీతం ఇది కూడా మెటఫర్. హీ ఈస్ ద పిల్లర్ ఆఫ్ ది ఫ్యామిలీ. సో అతను పిల్లర్, ఆ ఫ్యామిలీకి పిల్లర్. పిల్లర్ లాంటి వాడు అని చెప్పాల, జస్ట్ పిల్లర్. హీ ఈస్ ద పిల్లర్ ఆఫ్ ది ఫ్యామిలీ. సో ఇది కూడా మెటఫర్. ఎక్స్ప్లెనేషన్ చూడండి. ద కంపారిజన్ ఈస్ ఇంప్లైడ్ మేకింగ్ ఇట్ స్ట్రాంగర్ దాన్ ఎ సిమైల్. సో సిమైల్ అంటే పిల్లర్ లాంటిది, మ్యూజిక్ లాంటిది, సో దొంగ లాంటిది, టైం అలాంటిది, ఇట్లా కంపేర్ చేస్తూ ఉంటాం. దాంతో పోలిస్తే ఇది కొద్దిగా స్ట్రాంగ్ ఉంటుంది అనమాట మెటఫర్ అనేది. ఓకే, నెక్స్ట్ పర్సనిఫికేషన్. సో పేరులోనే ఉంది పర్సనిఫికేషన్. పర్సన్ గివింగ్ హ్యూమన్ క్వాలిటీస్ టు యానిమల్స్, ఆబ్జెక్ట్స్ ఆర్ ఐడియాస్. సో యానిమల్స్కి, ఆబ్జెక్ట్స్కి లేదా ఐడియాస్కి హ్యూమన్ క్వాలిటీస్ని, మనుషులకు ఉండే క్వాలిటీస్ని ఈ నాన్ లివింగ్ థింగ్స్కి, మిగిలిన వాటికి యానిమల్స్కి కానీ, ఆబ్జెక్ట్స్ కానీ, ఐడియాస్కి కానీ మనం ఇస్తే, ఈ హ్యూమన్ క్వాలిటీస్ని ఆపాదించి చెప్తే దాన్ని పర్సనిఫికేషన్ అని పిలుస్తాం. సో ఎగ్జాంపుల్ చూడండి. ద విన్ విస్పర్డ్ త్రూ ద ట్రీస్. సో ద విన్ విస్పర్డ్ త్రూ ద ట్రీస్. సో ఆ చెట్ల ద్వారా ఆ విండ్ ఏదో చెప్పాలని చెప్తా ఉంది, విస్పరింగ్ చేస్తూ ఉంది, అంటే గుసగుసలు వినిపిస్తున్నాయి అని చెప్పి. యాక్చువల్లీ విస్పరింగ్ చేసేది ఎవరు? హ్యూమన్. సో మనుషుల యొక్క క్వాలిటీస్ ఈ విండ్ చేసింది అన్నట్టుగా చెప్తా ఉన్నాం కాబట్టి అది పర్సనిఫికేషన్. ద సన్ స్మైల్ డౌన్ ఆన్ అస్. సో మమ్మల్ని చూసి సన్ స్మైల్ ఇస్తున్నాడు అని చెప్పి. సో ఎవరు స్మైల్ ఇస్తారు? యాక్చువల్గా హ్యూమన్. బట్ ఇక్కడ సన్ స్మైల్ ఇచ్చినట్లు చెప్తా ఉన్నాం అనమాట, సమ్ ఎఫెక్ట్ కోసం. సో అది కూడా పర్సనిఫికేషన్. డెత్ నాక్డ్ అట్ హిస్ డోర్. సో తన డోర్ తలుపుని ఈ చావు తలుపు తట్టింది అంటే డెత్కి దగ్గరలో ఉన్నాడు అని. సో యాక్చువల్లీ డోర్ నాక్ చేసేది ఎవరు? హ్యూమన్స్. సో అది స్పెషల్ ఎఫెక్ట్ కోసం చెప్తున్నాం కాబట్టి అది కూడా పర్సనిఫికేషన్ అంటాం. ఎక్స్ప్లెనేషన్ చూస్తే నాన్ హ్యూమన్ థింగ్స్ ఆర్ డిస్క్రైబ్డ్ యాజ్ ఇఫ్ దే బిహేవ్ లైక్ హ్యూమన్స్. సో నాన్ హ్యూమన్ థింగ్స్ హ్యూమన్స్ లాగా బిహేవ్ చేస్తే ఎలా ఉంటుందో ఆ డిస్క్రైబ్ చేసేదాన్నే పర్సనిఫికేషన్ అని చెప్తా ఉంటాము. ఇది పర్సనిఫికేషన్ గురించి. ఇప్పుడు నెక్స్ట్ ఫోర్త్ వన్, అపాస్ట్రఫీ. సో డెఫినేషన్ చూద్దాం. అపాస్ట్రఫీ అంటే ఏంటి? అడ్రస్సింగ్ ఎ డెడ్ పర్సన్, ఆబ్సెంట్ పర్సన్ ఆర్ నాన్ లివింగ్ థింగ్ డైరెక్ట్లీ. సో చనిపోయిన వ్యక్తిని కానీ, అక్కడ లేని వ్యక్తిని కానీ, నాన్ లివింగ్ థింగ్ని కానీ వాటితో మాట్లాడుతుంటే మనము, అంటే వాటితో మాట్లాడుతూ మనం ఏదైనా చెప్పాలనుకుంటే దాన్ని అపాస్ట్రఫీ అని చెప్తాం. సో ఎగ్జాంపుల్ చూస్తే, ఓ డెత్ వేర్ ఇస్ యువర్ స్టింగ్. సో ఓ డెత్, డెత్తో మాట్లాడుతూ ఉన్నారనమాట. సో డెత్తో మనం మాట్లాడలేము కదా యాక్చువల్లీ, సో మాట్లాడుతూ ఉన్నారు. సో అపోస్ట్రఫీ అంటాం. ఓ ఫ్రీడమ్ హౌ స్వీట్ యు ఆర్. సో ఫ్రీడమ్తో మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ, నాన్ లివింగ్ థింగ్. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్. సో పిలుస్తూ ఉన్నారు, ఆ లిటిల్ స్టార్తో మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ. సో ఇవన్నీ నాన్ లివింగ్ థింగ్స్, ఈ డెడ్ థింగ్స్తో మాట్లాడుతూ ఉండడం, వాటిని మనం అపాస్ట్రఫీ అంటాం. ద స్పీకర్ టాక్స్ టు సంథింగ్ దట్ కెనాట్ రెస్పాండ్. సో రెస్పాండ్ కాని వాటితో మాట్లాడేదాన్ని మనం అపాస్ట్రఫీ అని చెప్తా ఉంటాం. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్, హైపర్బోల్. సో చూద్దాం హైపర్బోల్ అంటే ఏంటో. అండ్ ఎగ్జాజరేషన్ యూస్ టు క్రియేట్ స్ట్రాంగ్ ఎఫెక్ట్. సో తెలుగులో అతిశయోక్తి అలంకారం అన్నట్టు ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెప్పడం అనమాట, ఎగ్జాజరేట్ చేసి చెప్పడం, టు క్రియేట్ ఎ స్ట్రాంగ్ ఎఫెక్ట్. సో ఎగ్జాంపుల్ చూడండి. ఐ హ్యావ్ టోల్డ్ యూ 1000 times. నీకు 1000 సార్లు చెప్పానంటారు. బట్ యాక్చువల్లీ అన్ని సార్లు చెప్పుండరు కదా, చాలా సార్లు చెప్పామని అర్థం. సో ఆ చాలా సార్లు చెప్పామనడానికి కొద్దిగా స్ట్రాంగ్ ఎఫెక్ట్ క్రియేట్ చేయడం కోసం ఐ హ్యావ్ టోల్డ్ యూ 1000 times అని చెప్పి మాట్లాడతారు. సో ఇది ఒక హైపర్బోల్. హర్ బ్యాగ్ weighs a ton. సో ఒక టన్ను బరువు ఉంది తన బ్యాగ్. యాక్చువల్లీ టన్ బరువు ఉండదు కదా, చాలా బరువు ఉంది అని చెప్పడానికి ఇలా అంటున్నాం. హీ క్రైడ్ రివర్స్ ఆఫ్ టీయర్స్. సో అతని కన్నీళ్ళు వరదలాగా వస్తున్నాయి, అంత ఏడుస్తున్నాడు అని చెప్పి. సో చాలా ఎక్కువగా ఏడ్చాడని చెప్పడానికి ఇది వాడతాం, హైపర్బోల్. నాట్ లిటరల్, యూస్డ్ ఫర్ ఎంఫసిస్. సో ఇది లిటరల్ మీనింగ్ కాదు, జస్ట్ ఎంఫసిస్ కోసం. ఎంఫసిస్ అంటే టు క్రియేట్ స్ట్రాంగ్ ఎఫెక్ట్ అని. ఓకే, నెక్స్ట్ ఫిగర్స్ ఆఫ్ అసోసియేషన్, సెకండ్ టైప్. ఫిగర్స్ ఆఫ్ అసోసియేషన్లో 2.1 ఫస్ట్ చూద్దాం, మెటానమీ. సో మెటానమీ అంటే ఏంటంటే రెఫరింగ్ టు సంథింగ్ బై ద నేమ్ ఆఫ్ సంథింగ్ క్లోజ్లీ రిలేటెడ్. సో ఒక దాన్ని రెఫర్ చేయడం బై ద నేమ్ ఆఫ్ సంథింగ్ క్లోజ్లీ రిలేటెడ్, దాని నేమ్తో కాకుండా దానికి రిలేటెడ్గా ఉన్న నేమ్తో పిలవడం అనమాట. ఒక దాని గురించి మాట్లాడడం, ఒక దాన్ని రెఫర్ చేయడం, కాకపోతే దాని ఒరిజినల్ నేమ్తో కాకుండా సంథింగ్ క్లోజ్లీ రిలేటెడ్, దాని దగ్గరి నేమ్తో మనం దాన్ని పిలిస్తే, దాన్ని రెఫర్ చేస్తే దాన్ని మెటానమీ అంటాము. ఎగ్జాంపుల్స్ చూడండి.
ద పెన్ ఈజ్ మైటియర్ దాన్ ద సోడ్ అన్నారు. ద పెన్ ఈజ్ మైటియర్ దాన్ ద సోడ్. ఇక్కడ పెన్ అంటే యాక్చువల్లీ రైటింగ్ అనమాట. రైటింగ్. ఇక్కడ సోడ్ అంటే ఫైటింగ్ అని అర్థం. సో ఈ రైటింగ్ కన్నా అంటే ఈ ఫైటింగ్ కన్నా రైటింగే గ్రేట్ అని చెప్పేటప్పుడు సో ఈ పదాలకి రైటింగ్ ఫైటింగ్ పదాలకి బదులుగా దానికి రిలేటెడ్గా ఉన్న వర్డ్స్ పెన్, ఈ ఫైటింగ్కి రిలేటెడ్ సోడ్, వీటితో మాట్లాడుతున్నాం, వీటిని రెఫర్ చేస్తున్నాం కాబట్టి మెటానమీ అని పిలుస్తాం. ద వైట్ హౌస్ అనౌన్స్డ్ ఎ న్యూ పాలసీ. సో వైట్ హౌస్ ఒక కొత్త పాలసీని అనౌన్స్ చేసింది. యాక్చువల్లీ వైట్ హౌస్ చేయదు కదా, వైట్ హౌస్లో పనిచేసేటువంటి వ్యక్తులు చేస్తారు, అక్కడ అధికారులు చేస్తారు. సో వాళ్ళకి బదులుగా రిలేటెడ్ వర్డ్ ద వైట్ హౌస్ అన్నాం. సో ఇదొక మెటానమీ. ఈ డ్రాంక్ ద హోల్ బాటిల్. సో మొత్తం బాటిల్ అంతా తాగేస్తాడు. యాక్చువల్లీ బాటిల్ని తాగరు కదా, బాటిల్లో ఉన్న లిక్విడ్ని తాగుతారు. సో ఈ లిక్విడ్కి బదులుగా బాటిల్ అని చెప్తా ఉన్నాం. సో ఇది కూడా మెటానమీ. సో ఎక్స్ప్లెనేషన్, ఏ రిలేటెడ్ ఐడియా ఇస్ యూస్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ది యాక్చువల్ థింగ్. సో యాక్చువల్ థింగ్కి బదులుగా దానికి సంబంధించిన రిలేటెడ్ ఐడియా, రిలేటెడ్ వర్డ్ని యూజ్ చేయడాన్ని మెటానమీ అని పిలుస్తాం. నెక్స్ట్ సినెక్డకీ. Synecdoche. So definition, using a part of the whole or the whole for a part. So యూజింగ్ ఏ పార్ట్ ఫర్ ద హోల్, మొత్తం అంతటి గురించి చెప్పడానికి అందులో ఒక పార్ట్ని యూజ్ చేయడం, లేదా ద హోల్ ఫర్ ఏ పార్ట్, ఒక చిన్న దాన్ని చెప్పడానికి హోల్ థింగ్స్ని మెన్షన్ చేయడం. ఎగ్జాంపుల్ చూడండి, ఆల్ హ్యాండ్స్ ఆన్ డెక్. సో అన్ని చేతులు డెక్ మీద ఉన్నాయి. అన్ని చేతులు అంటే ఇక్కడ సైలర్స్ అనమాట, ఆ షిప్ మీద వెళ్ళేటప్పుడు. సో సెయిలర్స్ అని చెప్పకోకుండా ఆల్ హ్యాండ్స్ అని చెప్పినాం. ఈ కొద్ది మంది గురించి చెప్పడానికి అందరినీ యూజ్ చేస్తున్నాం అనమాట. అంటే ఈ పార్ట్, ఇది హోల్ ఆఫ్ ఎ పార్ట్, ఇది పార్ట్ ఆఫ్ ఎ హోల్. సో ఈ హోల్ థింగ్స్ని ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం. ఇంకోటి, ఇండియా వన్ ద మ్యాచ్. సో ఇండియా గెలిచింది. ఇండియా అంటే సమ్ హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ కదా, 144 క్రోర్స్ ఆఫ్ పీపుల్. కాకపోతే మ్యాచ్ ఆడి గెలిచింది ఎవరు? ఇండియన్ టీం మాత్రమే, ఆ 11 మెంబర్స్. కానీ ఈ 11 మెంబర్స్ గురించి చెప్పుకోకుండా మొత్తం ఇండియానే గెలిచిందని చెప్తా ఉన్నాం. సో ఒక పార్ట్ గెలిస్తే మొత్తం ఇండియానే హోల్ గెలిచింది అన్నట్టు చెప్తా ఉన్నాం. సో ఇది కూడా సినెక్డకీ అంటాం. హీ హ్యాస్ మెనీ మౌత్స్ టు ఫీడ్. సో ఎంతో మందికి అతను ఫుడ్ పెట్టాలి. ఇక్కడ మెనీ మౌత్స్ అంటే ఏంటి? మెనీ పీపుల్ అని అర్థం. మౌత్స్ అంటే పీపుల్ అనేది హోల్, మౌత్స్ అనేది జస్ట్ ఒక పార్ట్ అంతే అందులో. బట్ పీపుల్ని రెఫర్ చేయడానికి మౌత్స్ని యూజ్ చేస్తూ ఉన్నాం. ఓకే, సో పార్ట్ హోల్ రిలేషన్షిప్, లేదా హోల్ రిలేషన్షిప్ గురించి చెప్పడానికి పార్ట్ని యూజ్ చేయడం, దాన్ని సినెక్డకీ అని పిలుస్తాం. నెక్స్ట్ ఐరనీ. ఐరనీ అంటే ఏంటో చూద్దాం. ద ఆపోజిట్ ఆఫ్ వాట్ ఈస్ మెంట్ ఇస్ సెడ్. సో చెప్పిన దానికి ఆపోజిట్ మీనింగ్ వస్తే దాన్ని ఐరనీ అని పిలుస్తాం. అంటే వాళ్ళు ఒకటి చెప్పింటారు, బట్ దాని మీనింగ్ వచ్చేసి దాని ఆపోజిట్లో ఉంటుంది అనమాట. ఎగ్జాంపుల్, వాట్ ఏ ప్లెజెంట్ డే, ఎంత బాగుంది ఈరోజు అని చెప్పి. బట్ ఇది ఎప్పుడు చెప్తారంటే సెట్ డ్యూరింగ్ ఎ స్టార్మ్, ఒక తుఫాన్ వచ్చినప్పుడు వాట్ ఏ ప్లెజెంట్ డే అంటారు. ఓ గ్రేట్ యూ బ్రోక్ మై ఫోన్. ఓ గ్రేట్, నువ్వు నా ఫోన్ పగలగొట్టేసావు. సో చెప్పిన మీనింగ్ కాదనమాట, అంటే నువ్వు చేసింది చాలా అంటే బ్యాడ్ థింగ్ అని చెప్పి. బట్ ఇక్కడ ఓ గ్రేట్ అని పాజిటివ్ వర్డ్ యూజ్ చేస్తున్నారు, బట్ దాని ఆపోజిట్లో మీనింగ్ ఉంటుంది. హీ ఈజ్ యాజ్ ఆనెస్ట్ యాజ్ అ థీఫ్. సో దొంగలాగా ఆనెస్ట్ అని చెప్పి చెప్తా ఉన్నారు. టూ డిఫరెంట్ థింగ్స్ కదా ఇక్కడ. అంటే ద రియల్ మీనింగ్ ఈజ్ ఆపోజిట్ ఆఫ్ ది వర్డ్స్. సో ఆ రియల్ మీనింగ్ వచ్చేసి వాళ్ళు వాడిన పదాలకి ఆపోజిట్లో ఉంటుంది. దాన్ని ఐరనీ అని చెప్తాం. ఎప్పుడైనా ప్లేట్ని కింద పడేసినారు అనుకో, వావ్ సూపర్ అని చెప్పి సమ్టైమ్స్ అంటూ ఉంటారు. అంటే ఏదైనా చిన్న మిస్టేక్ చేసినప్పుడు, అంటే ఐరనీ, అది కూడా ఎగతాళిగా మాట్లాడడం కొంచెం. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్, యూఫెమిజం. యూఫెమిజం అంటే చూడండి, యూజింగ్ మైల్డ్ ఆర్ పొలైట్ వర్డ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ హార్ష్ వన్స్. సో కఠినమైన పదాలకి బదులుగా పొలైట్ వర్డ్స్ని యూజ్ చేసి దాన్ని యూఫెమిజం అంటాం. అంటే హార్ష్ వర్డ్స్కి బదులుగా పొలైట్ వర్డ్స్ని యూజ్ చేస్తారు. ఎగ్జాంపుల్స్, హీ పాస్డ్ అవే. సో హీ డైడ్, అతను చనిపోయాడు అని చెప్పుకోకుండా హీ పాస్డ్ అవే అంటారు. ఇది కొద్దిగా హార్ష్గా ఉంటుంది. ఈ హీ పాస్డ్ అవే అంటే కొద్దిగా పొలైట్గా లేదా మైల్డ్, యాక్చువల్లీ మైల్డ్ లాంగ్వేజ్ అనమాట. నెక్స్ట్, షీ ఈస్ డిఫరెంట్లీ ఏబుల్డ్. సో షీ ఈస్ డిజేబుల్డ్ అని చెప్పడం కన్నా డిఫరెంట్లీ ఏబుల్డ్. సో డిజేబుల్డ్ అని చెప్పడం కొద్దిగా హార్ష్గా ఉంటుంది, దాని బదులు డిఫరెంట్లీ ఏబుల్డ్. సో యూఫెమిజం అంటాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. హీ ఈజ్ బిట్వీన్ జాబ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ అన్ఎంప్లాయిడ్. సో అతను అన్ఎంప్లాయిడ్ అని ఇప్పుడు ప్రస్తుతం జాబ్ లేదని చెప్పుకోకుండా హీ ఈజ్ బిట్వీన్ జాబ్స్. సో 2 జాబ్స్కి మధ్యలో ఉన్నాడు, అంటే ఈ జాబ్ చేశాడు, ఇప్పుడు నెక్స్ట్ జాబ్ కోసం ఎతుకుతా ఉన్నాడు, మధ్యలో ఖాళీగా ఉన్నాడు. ఈ అన్ఎంప్లాయిడ్ అని చెప్పడం కన్నా హీ ఈజ్ బిట్వీన్ జాబ్స్ అని చెప్తాం, కొద్దిగా మైల్డ్గా చెప్పడానికి. సో సాఫ్టెన్స్ ద రియాలిటీ. ఇదేం చేస్తుందంటే రియాలిటీని కొంచెం సాఫ్ట్గా మారుస్తుంది అనమాట యూఫెమిజం అంటే. నెక్స్ట్ థర్డ్ వన్, ఫిగర్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్. సో
ఏంటో చూద్దాం. ఫిగర్స్ ఆఫ్ కన్‌స్ట్రక్షన్‌లో కొన్ని టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఆక్సిమోరాన్. ఏంటి ఆక్సిమోరాన్ అంటే? 2 అపోజిట్ వర్డ్స్ ప్లేస్డ్ సైడ్ బై సైడ్. సో 2 అపోజిట్ వర్డ్స్ పక్కపక్కన రావడం అన్నమాట ఆక్సిమోరాన్ అంటే. ఎగ్జాంపుల్స్ స్వీట్ సారో. సో తీయనైన బాధ. సో స్వీట్ అనేది డిఫరెంట్. సారో అనేది ఒక బాధ. ఇదొక హ్యాపీ వర్డ్. ఇదొక సాడ్ వర్డ్. సో 2 డిఫరెంట్ థింగ్స్ 2 అపోజిట్ వర్డ్స్ పక్కపక్కన ఉన్నాయి. ఆక్సిమోరాన్ అంటాం. నెక్స్ట్ డెఫెనింగ్ సైలెన్స్ అంటాం. డెఫెనింగ్ అంటే యాక్చువల్లీ లౌడ్ నాయిస్ అని అర్థం. లౌడ్ సౌండ్ అనమాట. చాలా ఎక్కువ సౌండ్ ఉంటే డెఫెనింగ్ అంటాం. బట్ ఇక్కడ సైలెన్స్ అంటే వితౌట్ సౌండ్ కదా! 2 అపోజిట్ వర్డ్స్ పక్కపక్కన ఉన్నాయి. సో ఆక్సిమోరాన్. లివింగ్ డెడ్. సో ఈ లివింగ్ అంటే బతికుండడం, డెడ్ అంటే చనిపోవడం. 2 అపోజిట్ వర్డ్స్ పక్కపక్కన వచ్చినప్పుడు ఆక్సిమోరాన్ అని చెప్తాం. కాంట్రడిక్టరీ వర్డ్స్ యూజ్డ్ టుగెదర్ ఫర్ ఎఫెక్ట్. సో సంథింగ్ ఎఫెక్ట్ క్రియేట్ చేయడానికి 2 కాంట్రడిక్టరీ వర్డ్స్‌ని 2 అపోజిట్ వర్డ్స్‌ని పక్కపక్కన యూజ్ చేస్తా ఉంటారు. వాటిని ఆక్సిమోరాన్స్ అని పిలుస్తా ఉంటాం. సెకండ్ వన్ పారాడాక్స్. పారాడాక్స్ అంటే ఏ స్టేట్మెంట్ దట్ సీమ్స్ సెల్ఫ్ కాంట్రడిక్టరీ బట్ యాజ్ ఎ డీపర్ ట్రూత్. సో వినడానికి సెల్ఫ్ కాంట్రడిక్టరీ అంటే సంథింగ్ ఇల్లాజికల్‌గా అనిపిస్తదనమాట. లాజిక్ లేదనిపిస్తది. బట్ అబ్జర్వ్ చేస్తే డీపర్ ట్రూత్ ఉంటది అందులో. డీప్ మీనింగ్ ఉంటది ఆ స్టేట్మెంట్‌లో. ఫర్ ఎగ్జాంపుల్ ద మోర్ యూ లెర్న్ ద లెస్ యూ నో. సో నువ్వు ఎంత ఎక్కువ నేర్చుకుంటే అంత నీకు తక్కువ తెలుస్తదని చెప్పి. యాక్చువల్లీ ఏమనుకుంటారు, ఎక్కువ నేర్చుకుంటే ఎక్కువ తెలుస్తది అనుకుంటారు. బట్ ఎక్కువ నేర్చుకున్న వ్యక్తికి రియాలిటీ అర్థమవుతదనమాట. ఈ వరల్డ్‌లో నాకు తెలిసింది చాలా తక్కువ. ఆ ట్రూత్‌ని అర్థం చేసుకుంటారనమాట. సో, ద మోర్ యూ లెర్న్ ద లెస్ యూ నో అని చెప్తాం. 2 కాంట్రడిక్టరీ థింగ్స్ ఇవి పక్కపక్కన ఉంటాయి. అట్లా అనిపిస్తది బట్ డీప్ మీనింగ్. సెకండ్ వన్ ఐ మస్ట్ బి క్రూయల్ టు బి కైండ్. సో, నేను కైండ్‌గా ఉండాలంటే క్రూయల్‌గా ఉండాలని చెప్తా ఉన్నారు. 2 డిఫరెంట్ థింగ్స్ కదా! క్రూయాలిటీ, కైండ్‌నెస్ అనేది 2 డిఫరెంట్ థింగ్స్. బట్ ఐ మస్ట్ బి క్రూయల్ టు బి కైండ్. సో, క్రూయల్‌గా ఉండాలి, కైండ్‌గా ఉండాలంటే అని చెప్తా ఉన్నారు. ఎక్కడ వాడతాం? పేరెంట్స్ గాని, టీచర్స్ గాని సమ్‌టైమ్స్ పనిష్మెంట్స్ ఇస్తా ఉంటారు. క్రూయల్. అందులో మీనింగ్ ఆ పనిష్మెంట్స్ వల్ల యూజ్ ఏంటంటే యాక్చువల్లీ దే వర్ కైండ్ అని అర్థం. అంటే ఫ్యూచర్‌లో ఆ పిల్లాడు బాగుపడాలని చెప్పేసి ఎంతో ఉంటది గదా! సో, దానివల్ల అనమాట. సో, డీప్ మీనింగ్ ఇందులో. రూల్ చేస్తా ఉంటారు. ఒక సమ్ పాలిటీషియన్ లేదా ఒక కింగ్ లేదంటే ఒక సీఎం. సో, ఎంతో స్ట్రిక్ట్‌గా ఉంటేనే ఎంతో క్రూయల్ మీన్స్ ఇక్కడ చాలా స్ట్రిక్ట్‌గా ఉంటేనే మంచి జరుగుతదనమాట. సో, లాంగర్ యూజ్‌ఫుల్ థింగ్స్‌ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు కఠినంగా బిహేవ్ చేసేటప్పుడు ఇది వాడుతా ఉంటాం. ఐ మస్ట్ బి క్రూయల్ టు బి కైండ్ అని. నెక్స్ట్ ఫెయిల్యూర్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ టు సక్సెస్ అని. యాక్చువల్లీ ఫెయిల్యూర్ అయి ఉంటారు. అదొక నెగెటివ్ థింగ్. బట్ దాని నుంచి అదొక సక్సెస్‌కి ఫస్ట్ స్టెప్ అని చెప్తా ఉన్నారు. అంటే దాని నుంచి ఎన్నో నేర్చుకొని మనం ముందుకెళ్తా ఉంటాం. మన మిస్టేక్స్ అన్నిటిని కరెక్ట్ చేసుకుంటూ. సో, ఈ డీప్ మీనింగ్ ఉంటది అందులో. వాటిని పారాడాక్సెస్ అని చెప్తా ఉంటాం. సో, ఎక్స్‌ప్లనేషన్ లుక్స్ ఇల్లాజికల్ బట్ కంటైన్స్ మీనింగ్. సో, ఇల్లాజికల్‌గా అనిపిస్తాయి. లాజిక్ లేదని అనిపిస్తది. బట్ మీనింగ్ ఉంటదనమాట అందులో. నెక్స్ట్ థర్డ్ వన్ క్లైమాక్స్. ఏ సిరీస్ ఆఫ్ ఐడియాస్ అరేంజ్డ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. సో, లీస్ట్ టు మోస్ట్ ఇంపార్టెంట్ అని. సో, సిరీస్ ఆఫ్ ఐడియాస్ ఉన్నటువంటి ఆలోచనలు ఆ సిరీస్ అసెండింగ్ ఆర్డర్‌లో అరేంజ్ చేసుంటారు. అంటే లీస్ట్ ఇంపార్టెంట్ టు మోస్ట్ ఇంపార్టెంట్. సో, తక్కువ ఇంపార్టెన్స్ ఉన్న విషయాల నుంచి ఎక్కువ ఇంపార్టెన్స్ వైపుకి అసెండింగ్ ఆర్డర్‌లో ఎళ్తా ఉంటాయి. అరేంజ్‌మెంట్ ఆఫ్ ఐడియాస్‌ని మనం ఇట్లా పిలుస్తాము క్లైమాక్స్ అని. సో, ఫస్ట్ ఎగ్జాంపుల్ హి కేమ్, హి సా, హి కాంకర్డ్. చూడండి హి కేమ్ ఫస్ట్ వన్ అండ్ హి సా, హి కాంకర్డ్. సో, అసెండింగ్ ఆర్డర్‌లో ఎళ్తా ఉన్నాయి ఐడియాస్ అన్నీ. పక్కపక్కన ఉన్నాయి. వాటిని మనం క్లైమాక్స్ అని పిలుస్తాం. ఐ స్ట్రగుల్డ్, ఐ ఫాట్, ఐ వన్. సో, నేను ఎన్నో కష్టాలు పడ్డాను, స్ట్రగుల్స్ పడ్డాను, ఫైట్ చేశాను, లాస్ట్‌కి గెలిచాను. సో, అసెండింగ్ ఆర్డర్ అనమాట. వి విస్పర్, వి టాక్, వి షౌట్. సో, మేము మెల్లగా మాట్లాడుకున్నాం విస్పరింగ్. దాని తర్వాత మాట్లాడుకున్నాం. దాని తర్వాత గట్టిగా అరిచాం. అసెండింగ్ ఆర్డర్‌లో సీరీస్ ఆఫ్ ఐడియాస్. సో, క్లైమాక్స్. యాంటీ క్లైమాక్స్ దీనికి ఆపోజిట్ అనమాట. డిసెండింగ్ ఆర్డర్ ఉంటది. ఇంపార్టెంట్ నుంచి లెస్ ఇంపార్టెంట్ వైపుకి వెళ్తా ఉంటాయి. ఎగ్జాంపుల్స్ హి లాస్ట్ హిస్ ఫ్యామిలీ, హిస్ జాబ్ అండ్ హిస్ పెన్. సో, ఫ్యామిలీని పోగొట్టుకున్నాడు. హైలీ అంటే హై ఇంపార్టెన్స్ దీనికి. జాబ్ పోగొట్టుకున్నాడు. దాని తర్వాత సెకండ్ ప్లేస్, పెన్ను పోగొట్టుకున్నాడు. తర్వాత ప్లేస్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ నుంచి లీస్ట్ ఇంపార్టెంట్ వైపుకి వెళ్తా ఉన్నాయన్నమాట. సో, ఇది యాంటీ క్లైమాక్స్ అని చెప్తాం దీన్ని. సెకండ్ వన్ ద హీరో సేవ్ ద వరల్డ్ అండ్ స్లిప్డ్ ఆన్ ఎ బనానా పీల్. సో, ప్రపంచాన్ని జయించాడు. హైలీ ఇంపార్టెంట్. దాని తర్వాత అరటి తొక్క మీద కాలేసాడు. ఇది లీస్ట్ ఇంపార్టెంట్. ఇది పక్కపక్కన ఉన్నాయి. సో, యాంటీ క్లైమాక్స్.
హీ వన్ ద బ్యాటిల్ బట్ డ్రాప్డ్ హిస్ లంచ్. సో యుద్ధాన్ని గెలిచాడు, తన లంచ్ని డ్రాప్ చేశాడు, అంటే లంచ్ చేయడం మర్చిపోయాడు. ఇంత పెద్ద వీరుడు ఈ చిన్న విషయాన్ని మర్చిపోయాడు. సో యాంటీ క్లైమాక్స్ అనమాట. ఓకే. లాస్ట్ టైప్ ఫిగర్స్ ఆఫ్ సౌండ్. ఇందులో ఫస్ట్ వన్ అల్లిటరేషన్. ఏంటి అల్లిటరేషన్ అంటే చూద్దాం. రిపిటేషన్ ఆఫ్ ద సేమ్ బిగినింగ్ సౌండ్ ఇన్ వర్డ్స్. సో పదాలలో సేమ్ బిగినింగ్ సౌండ్ ఉంటుంది అనమాట, అది రిపీట్ అవుతూ ఉంటుంది, దాన్ని అల్లిటరేషన్ అంటాం. ఎగ్జాంపుల్స్: షీ సెల్స్ సీ షెల్స్. సో సి అంటే మొత్తం ఎస్ సౌండ్ వస్తూ ఉన్నాయి కదా, షీ సెల్స్ సీ షెల్స్. సో సేమ్ సౌండ్స్ వస్తూ ఉన్నాయి పదాలలో, రిపీట్ అవుతూ ఉన్నాయి, సో అల్లిటరేషన్ అంటాం. పీటర్ పైపర్ పిక్డ్ పెప్పర్స్. సో అన్నిట్లో కూడా బిగినింగ్లో సేమ్ సౌండ్ వస్తూ ఉంది కాబట్టి అల్లిటరేషన్. బిజీ యాజ్ ఎ బీ. సో అల్లిటరేషన్. ఓకే. నెక్స్ట్ అనోమటోపియా. అనోమటోపియా అంటే వర్డ్స్ దట్ ఇమిటేట్ సౌండ్స్. సో సౌండ్స్ని ఇమిటేట్ చేసే పదాలని అనోమటోపియా అని పిలుస్తాము. సో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం అనోమటోపియాకి. ఫస్ట్ది బజ్ అంటే బీ సౌండ్స్. సో బీ సౌండ్స్ని అంటే బీస్ చేసే సౌండ్ని బట్టి బజ్ అని చెప్పి వర్డ్ క్రియేట్ అయింది. సో ఇది ఒక అనోమటోపియా అని పిలుస్తాం. నెక్స్ట్ స్ప్లాష్, వాటర్ సౌండ్ అనమాట. వాటర్లో ఏదైనా పడ్డప్పుడు స్ప్లాష్ అని సౌండ్ వస్తుంది, సో స్ప్లాష్. బ్యాంగ్, గట్టిగా దేనైనా కొట్టడం, సౌండ్ చేయడం. బ్యాంగ్ ద డోర్ అంటాం కదా, సో ఆ డోర్ సౌండ్ని బట్టి క్రియేట్ అయినటువంటి వర్డ్ అనమాట. సో అనోమటోపియా అని పిలుస్తాం. నెక్స్ట్ థర్డ్ వన్ అసనెన్స్. అసనెన్స్ అంటే రిపిటేషన్ ఆఫ్ వొవెల్ సౌండ్స్ ఇన్ నియర్ బై వర్డ్స్. సో దగ్గర ఉన్న పదాలలో వొవెల్ సౌండ్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. ఈ వొవెల్ సౌండ్స్ అసనెన్స్ అని చెప్తాం. ఎగ్జాంపుల్: ద మెల్లో వెడ్డింగ్ బెల్స్. సో ఈ సౌండ్ రిపీట్ అవుతా ఉంది, వొవెల్ సౌండ్, సో అసనెన్స్. హియర్ ద లార్క్ అండ్ హార్కనింగ్ డార్క్. సో హియర్ లార్క్, హార్కెనింగ్, డార్క్, ఈ ఆ సౌండ్ వస్తూ ఉంది కాబట్టి అసనెన్స్. గో అండ్ మో ద లాన్. సో ఈ వొవెల్స్ పక్క పక్కన వస్తూ ఉన్నాయి కాబట్టి అసనెన్స్. నెక్స్ట్ ఫోర్త్ వన్ కాన్సనెంట్స్. రిపిటేషన్ ఆఫ్ కాన్సనెంట్ సౌండ్స్. సో వొవెల్ సౌండ్స్ రిపీట్ అయితే అసనెన్స్ అంటాము, కాన్సనెంట్ సౌండ్స్ అయితే కాన్సనెన్స్ అని పిలుస్తాం. ఇవి బిగినింగ్లో ఉండాల్సిన అవసరం, నాట్ ఓన్లీ అట్ ద బిగినింగ్, ఎక్కడైనా ఉండొచ్చు అనమాట కాన్సనెంట్ సౌండ్స్. ఎగ్జాంపుల్స్: ద లంపీ బంపీ రోడ్. సో లంపీ బంపీ ఈ రిపీట్ అవుతా ఉన్నాయి పక్క పక్కనే, కాన్సనెంట్స్. బ్లాంక్ అండ్ థింక్. సో బ్లాంక్ థింక్ ఈ సౌండ్ రిపీట్ అవుతా ఉంది, కాన్సనెంట్స్. స్ట్రాంగ్ స్ట్రింగ్ బ్యాంగ్. సో ఇవి కూడా రిపీట్ అవుతా ఉన్నాయి, సో కాన్సనెంట్స్ అన్నమాట. ఇవి ఇంగ్లీష్లో ఉన్నటువంటి మెయిన్ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.